కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయంలో ప్రారంభం నుండి సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా సంఘంలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలియచేస్తున్నాడు పౌలు. ఏమని? ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, ఎన్నో కష్టాలు వచ్చాయట ఆ సంఘానికి. ఆ బాధలన్నీ బహుశ్రమలో చూసాడు. 2వ వచనంలో వారు బహుశ్రమల వలన, బహుశ్రమ, చాలా కష్టాల్లో ఉన్నారటప్పుడు. ఆ కష్టాల్లో పరీక్ష నిలబడ్డారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు పరీక్షగా వాళ్ళ ముందు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను. ఈ మాసిదోనియాలో ఉన్నవాళ్ళు నిరుపేదలు అంటే పేదవాళ్ళు. పేదవాళ్ళు అంటేనే పాపం ఏమీ లేని వాళ్ళు అని మనం అనుకుంటాం. పేదవాళ్ళు. ఈ పేదవాళ్ళలో వీరు నిరుపేదలు, ఇంకా పేదవాళ్ళట. ఒక పూట ఉంటే ఒక పూట ఉండని వారు అన్నమాట నిరుపేదలంటే. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు నిరుపేదలై పరీక్షింపబడగా, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. నిరుపేదలైనా సరే వాళ్ళు చాలా విస్తరించారట. ఇది ఇవ్వటంలో, దేవుని గూర్చి ఇవ్వటంలో. 3వ వచనం 4వ వచనంలో ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలతయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళు దేవునికి ఇవ్వటంలో వాళ్ళే సాటి. వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ వారు పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. నిజంగా ఆ రోజుల్లో సంఘాలలో ఉన్నటువంటి ఆ పేదరికం అలా ఉన్నప్పటికీ దేవుని సేవ చేయటానికి మరి పౌలు, శీల, బర్నబా, మరి మిగతా ఫిలెమోను ఇలాంటి వాళ్ళందరూ రావటానికి, తీతుకు, తిమోతికి, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాంతాల్లో సేవను జరిగించాలి, దేవుని పనుల్లో ఉండాలి అని మరి వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ నిరుపేదలైనప్పటికీ, వాళ్ళు బాగా నిరుపేదలైనప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువగా వాళ్ళు దేవునికి ఇచ్చారు అని పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మరి మన ప్రియుడు, మన సహోదరుడు సంతోష్, డిప్యూటీ డైరెక్టర్, మీకు తెలుసు మీ అందరికీ. అతనికి ఒక భయంకరమైన మరణకరమైన వ్యాధి గుండెల్లో చోటు చేసుకుంది చిన్ననాటి నుండి. జాగ్రత్తగా వినాలి. చిన్ననాటి నుండి ఒక భయంకరమైన వ్యాధి అతని గుండెల్లో చోటు చేసుకుంది.
చూసారు అక్కడ. అది 40 ఏళ్ల తర్వాత, కుమారునికి 40 ఏళ్ల తర్వాత అది బయటపడింది. పసితనంలో ఎంటర్ అయినటువంటి ఆ రోగం, బాల్యంలో ఎంటర్ అయినటువంటి ఆ రోగం, ప్రియులరా ఆలోచిస్తే ఈ వయసు వచ్చేసరికి, ఆయనకి ఆ వయసు వచ్చేసరికి ఎంటర్ అయింది. కిందటి వారం ఆదివారం ఆరాధన అయిపోయింది. ఆ రాత్రి కూర్చున్నాం భోంచేసి. సుమారు 11:30 గంటలకు ఫోన్ వచ్చింది. కుమారుడే ఫోన్ చేస్తున్నాడు. డాడీ గారు, ఒక విషయం చెప్పాలి, మరి అర్జెంటుగా. మరి చెప్పాలి అనుకున్నాను కనుక చెప్తున్నాను. కొద్ది రోజులుగా నాకు కళ్ళు తిరగటం, పడిపోవటం, భయంకరమైన నీరసం, లేవలేనంత పరిస్థితి గుండెల్లో ఉండటం, ఇవన్నీ ఉంటే హాస్పిటల్కి వెళ్ళానని ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళాడో ఆ లెటర్స్ అన్నీ పంపించాడు. ఆ లెటర్స్ అన్నీ చూశానండి. ఆయనకి మరణకరమైనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఆయన గుండెల్లో, ఆ కవాటం డ్యామేజ్ అయింది. డాక్టర్లు అన్నారట, మీరు వెంటనే చేయించుకోకపోతే బ్రతకరు, అర్జెంటుగా జాయిన్ అయిపోండి అన్నారు. జాయిన్ అయిపోవటం సులువే, కానీ ఎంత అవుతుందో కనుక్కున్నావా నాయన అని అడిగాను. 4.5 లక్షల నుండి 8 లక్షలు అవుతుంది అని చెప్పారు. కుమారుడికి 4.5 లక్షల నుండి 8 లక్షల ఆపరేషన్కి అవుతుంది, గుండె ఆపరేషన్కి అని చెప్పారు. అది ఆదివారం రాత్రి 11:30 గంటలు కదా. వెంటనే నా పిల్లలందరికీ మెసేజ్ పెట్టాను అదే రాత్రి. నాన్న, మీ అన్న కష్టాల్లో ఉన్నాడు, మరణశయ్య మీద ఉన్నాడు ఇప్పుడు. మరి నా పిల్లలు కదా, మీరు మీ అన్నను బతికించుకుంటారా, లేదే విడిచిపెట్టేద్దామా అని అనగానే పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. ఇంత భయానకమైన పరిస్థితి సంతోషానికి వచ్చిందా అని. ఆ రాత్రి నేను పిల్లలతో చెప్పాను, ఎలాగైనా సరే డబ్బుల కోసం మీరు ఆలోచించండి ఆయన. తోటి డిప్యూటీ డైరెక్టర్లకి అయితే అప్పైనా ఇవ్వండి, కుమారుని బాగు చేసుకుందాం అని అన్నప్పుడు అందరూ ఆలోచించారు. పిల్లలందరూ మెసేజ్లు కదా, ఈరోజున్న ఈ సెల్ ఫోన్స్ వలన ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏ మూలన్న ఏ విషయాన్నైనా వెంటనే చెప్పేయగలం. అలాంటి వాతావరణం, పరిస్థితులు, టెక్నాలజీ ఈరోజు డెవలప్ అయింది. మొత్తం ప్రపంచం అంతా చెప్పాం కుమారుడి పరిస్థితి ఎలా ఉందని. 24 గంటలు అయిందండి. 24 గంటలు. అర్జెంటుగా వాళ్ళు 2 లక్షలు కట్టమన్నారు. ముందు 2 లక్షలు కట్టండి అని. ఈ విషయాన్ని కూడా పిల్లలతో చెప్పాను మెసేజ్లో. పిల్లలు 24 గంటల్లో 3,50,000 పంపారండి. 24 గంటల్లో 3,50,000 పంపారు. వెంటనే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు హాస్పిటల్లో. మన బాబురావు, కుమారుడు బాబురావు, కుమారుడు రాజేంద్ర అక్కడికి వచ్చారు. కుమారుడు ఉపేంద్ర మెసేజ్ అందరికీ పంపుతున్నాడు. వీళ్ళు డిప్యూటీ డైరెక్టర్లు కదా, కొలీగ్స్, వాళ్ళు పంపుతున్నారు ఇన్ఫర్మేషన్. సంతోష్ పరిస్థితి బాగోలేదు, మనం వెంటనే ఆదుకోవాలి అని. 24 గంటల్లో 3,50,000 పంపితే 48 గంటల్లో 7 లక్షలు పంపించారు. రెండో రోజు వచ్చేసరికి 7 లక్షలు వచ్చేసింది.
ఇక మూడో రోజు వచ్చేసరికి 12 లక్షలు వచ్చింది. ఆపరేషన్ పంపించాం, ఆసుపత్రికి కట్టాం, 5.5 లక్షల పడక కట్టాం. కుమారుడు హార్ట్ ఆపరేషన్ చేశారు. హ్యాపీగా ఉన్నాడు, అందుకే మీకు ఫోటోలో చూపిస్తున్నాను. కళ్ళు తెరిచాడు, మాట్లాడాడు చిన్నగా. కాస్త రాగిజావ, కొంచెం రాగిజావ కూడా నిన్న రాత్రి తాగాడు మంచం మీద కూర్చొని. దేవుడి దయ వల్ల, మీ అందరూ ప్రార్థన వల్ల, బిడ్డలందరూ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. కుమారుడు బాగు చేశాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. నాకప్పుడు వీళ్ళు గుర్తొచ్చారు. ఎవరు? మాసిదోనియా సంఘం, యూరప్లో ఉన్న మాసిదోనియా సంఘం. వీళ్ళు గుర్తొచ్చారు. వీళ్ళు కూడా పౌలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నా చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప, దేవుడు ఇవ్వటం గురించి మీకు తెలియచేస్తున్నాను. ఎలాగనగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు అనేక కష్టాలు. ఈరోజు నా పిల్లలు కూడా ధనవంతులు ఎవరు లేరండి, అందరూ పేదవాళ్ళే. మీరందరూ పేదవాళ్ళే, మనం అంతా పేదవాళ్ళే. మనమేమి బాగా డబ్బున్న వాళ్ళమేమీ కాదు. మాసిదోనియా సంఘాల వారు కూడా ఆళ్ళెలాంటి వాళ్ళట, బహుశ్రమల వలన పరీక్షింపబడగా వారు నిరుపేదలైనను, ఏమనుంది? వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా ఇవ్వటంలో మాత్రం వాళ్ళకి వాళ్లే సాటి అని ఈరోజు నా పిల్లలు 1వ శతాబ్దంలో మాసిదోనియా సంఘముల వారు చూపించినటువంటి దాతృత్వం, ఇవ్వటం, కృప, సహాయం ఈరోజు 2025లో నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వెంటనే 5.5 లక్షల అవసరమైనటువంటి సంతోష్కి 12 లక్షలు మేము ఆపేయమని చెప్పాను. 4వ రోజుకి నేను ఇక పంపడం ఆపేయండి, డబ్బులు వచ్చేసాయి, ఇక పంపడం ఆపేయండి అని చెప్పాను వాళ్ళకి. నిజంగా అండి, అప్పుడు ఆపారు మన వాళ్ళు. లేకపోతే ఇంకా వస్తున్నాయి, ఎలాగ వస్తూనే ఉన్నాయి, అకౌంట్లో పడుతూనే ఉన్నాయి డబ్బులు. దేవుని పిల్లలారా, 12 దేవుని పిల్లలు నిజంగా ఈ త్యాగం అనేది ఆ రోజు మాసిదోనియా సంఘాల్లో ఉన్నటువంటి, అంటే 2025 సంవత్సరాల క్రితం, నేటికి 2025 సంవత్సరాల క్రితం ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులు, మాసిదోనియాలో, యూరప్లో ఉన్న క్రైస్తవులు ఎంత గొప్పవారో పౌలు చెప్తున్నాడు. అలాగే మరి సెమినార్కి పిల్లల దగ్గర పెర్సన్ ఒక వ్యక్తికి 12 రూపాయల 1500 రూపాయలు తీసుకునేవారు సెమినార్కి వచ్చేటప్పుడు. వాళ్ళు 5 రోజులు 6 రోజులు, కొంతమంది 7 రోజులు ఉండేవారు. వాళ్ళకి భోజనం ఖర్చుల గురించి అని 1500 తీసుకునేవారు. దానికి డిప్యూటీ డైరెక్టర్లు అందరూ కలిసి పిల్లలు ఒక చక్కటి పథకాన్ని ఆలోచించారు. ఊరకే భోజనం పెడదామండి, చాలామంది ఛార్జీలు కట్టుకొని వచ్చి ఇక్కడ 1500 కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు సెమినార్లో భోజనానికి, మరి మనం ఊరకనే భోజనం పెట్టగలమా అని ప్లాన్ వేశారు. అడిగారు మన పిల్లల్ని, కళాశాల ప్రిన్సిపాల్స్ని, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కలిసి అడిగారు, మనం ఊరకే భోజనం పెడదామా 2026 జనవరి సెమినార్కి పిల్లలకు ఊరకనే భోజనం పెడదామా అంటే, నేనన్నాను భోజనం పెట్టొచ్చు, కానీ సుమారు ఇంచుమించు 25 లక్షల వరకు ఖర్చు ఉంటుందేమో. 25 లక్షలు లేకపోతే
25 లక్షల నుంచి 60 లక్షల వరకు ఖర్చు ఉంటుందేమో, అన్ని రేట్లు పెరిగిపోయాయి కదా అని మేము ఆలోచించాం. పిల్లలు ఆలోచించి పెట్టేద్దాం డాడీ అన్నారు. ఊరకనే పెట్టేద్దాం పిల్లలకి భోజనం, ఎంతమంది వస్తారో రానివ్వండి, వాళ్ళందరినీ ఊరకే వడ్డించి భోజనం పెట్టేద్దాం అన్నారు. మరి మన ప్రిన్సిపాల్స్ని, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ని అడగండి, వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే వీళ్ళు కదిపారండి వాళ్ళని. ఏమర్రా, మనం ఇన్ని సంవత్సరాలు మనం డబ్బులు తీసుకొని భోజనం పెట్టాం అంటే వాళ్ళ డబ్బులతోనే వాళ్ళకి భోజనం పెట్టాం, మరి మనం భోజనం పెట్టవద్దా? మన సంఘంగా, మన పిల్లలంగా ఆల్ ఇండియా 2 క్రిస్టియన్ కౌన్సిల్ వారు భోజనం పెట్టలేరా? వచ్చిన వాడు ఇన్ని వేల మందికి, సుమారు 10,000 మంది వరకు వస్తారని అనుకుంటున్నారు, వీళ్ళందరికీ ఊరకనే భోజనం పెట్టలేమా అన్నారు. ఎందుకు పెట్టలేము, మన పిల్లల్ని అడుగుదామని మాసిదోనియా సంఘంలో ఎలా అడిగాడు పౌలు, అలాగే మన డిప్యూటీ డైరెక్టర్స్ పిల్లలందరినీ అడిగారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరినీ అడిగారు. ఇట్లా మన పిల్లలందరూ కలిసి ఎంతో వాగ్దానం చేశారు నాయన. 60 లక్షల పైన వాగ్దానం చేశారు. 60 లక్షలు ఇస్తాం డాడీ మేము పిల్లలకి భోజనాలు పెట్టడానికి అనగానే చాలా సంబరపడిపోయానండి, ఆశ్చర్యపోయాను. మన పిల్లలా అని. చూడండి అక్కడ చదువు నాయన. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి, వాళ్ళు ఏడుస్తూ ఇవ్వలేదు, ఏదో అడిగేస్తారు, ఎలాగా మాటికి అడిగితే ఎలా ఇవ్వగలం. ఒక పక్క చర్చిల నిర్మాణానికి డబ్బిస్తున్నారు వాళ్ళు, చర్చిలు నిర్మాణం అవుతున్నాయి కదా మొత్తం ఇండియాలో, మన పిల్లలందరూ కడుతున్నారు, ఆ చర్చి నిర్మాణానికి డబ్బులు ఇస్తున్నారు. ఒక పక్క పేషెంట్లు అయిపోయి ఉన్నారు మన పిల్లలు, రోగగ్రస్తులై మంచాన పడి ఉన్నారు. వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారు, పేషెంట్లకి డబ్బులు ఇస్తున్నారు, ఇళ్ళ నిర్మాణాలకి డబ్బులు ఇస్తున్నారు, చర్చిల నిర్మాణానికి డబ్బులు ఇస్తున్నారు. ఒక పక్క ఇన్ని డబ్బులు ఇస్తుండగా మరొక పక్క 60 లక్షలు ఇస్తూ ఉన్నారు ఆ భోజనాలు పెట్టడానికి. ఎంత గొప్ప సంగతి. నాకు అప్పుడు వీళ్ళు గుర్తొచ్చారు. ఏమని? మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన, మా ప్రారంభం చూడండి ఆయన, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి, దేవుని కృప. ఈరోజు నా పిల్లలు నిజంగా ఈ దేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఉన్న నా పిల్లలు ఎవరి గురించి అయినా డాడీ ఒక్క మాట చెప్తే చాలు, వాళ్ళు వేలకు వేలు లక్షలు పంపుతున్నారు. వాళ్ళకి పెట్టండి డాడీ, వాళ్ళకి ఇవ్వండి డాడీ, వాళ్ళకి కట్టించండి డాడీ, వాళ్ళకి మందులు కొనండి డాడీ, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కొంచండి డాడీ అని. ఎంత గొప్ప పిల్లలు, పేదవాళ్ళండి వాళ్ళు. వాళ్ళ మనస్సు గొప్పది, వాళ్ళ దాతృత్వం గొప్పది, వాళ్ళు ఇవ్వటంలో గొప్పది. మాసిదోనియాలో వాళ్ళకి అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎంత గొప్పవాళ్ళు మీకు తెలియజేస్తున్నా అంటున్నాడు పౌలు. వారు బహుశ్రమలు అయినా వాళ్ళు ఏం సుఖపడుతున్నారా, సుఖంగా ఉన్నారనుకున్నారా? నా పిల్లలందరూ అందరూ పూట గురించి ఆలోచించేవాళ్లే కదండి. ప్రతి పూట గురించి ఎలా తినాలి, ఎలా ఉండాలని ఆలోచించి స్థితిలో ఉన్నవాళ్ళే కదా మన పిల్లల్లో ఎక్కువ మంది వాళ్లే కదండి. అలాంటి వారు బహుపేదలైనను, వారు నిరుపేదలైనను వారు ఇవ్వటం అనేది బహుగా విస్తరించింది. ఈ కృప ఇలా ఇవ్వటం విషయంలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, ఇలా పాలు పొందు విషయంలో మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకుంటున్నారు. మీరు ఈ పని చేయండి, మీ పని చేయండి, వెంటనే సంతోషాన్ని బాగు చేయించండి, వెంటనే సంతోషానికి వైద్యం చేయించండి, వెంటనే సంతోషాన్ని బ్రతికించండి. వారు తమ సామర్థ్యము కొలది కాక, ఏం రాస్తున్నాడు చూడండి వచనం అంతేనది. వారు 4వ వచనం, వారు సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే
ఇచ్చిరని, బలవంతం లేదు, తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇంతగా చేయుదురని నేను అనుకోనలేదు, నేను కూడా ఈరోజు అనుకోలేదు ఇంతగా చేయుదురని. సెమినార్లో 2026 సెమినార్లో ఎన్ని వేల మందికైనా భోజనం పెట్టడానికి 60 లక్షలు ఇస్తామా, 20 నుంచి 40 లక్షలు అవసరం అనుకున్న మనకి మనం అనుకుంటుంటారు, వాళ్ళు 60 లక్షల పైనే వాగ్దానాలు చేశారు ఇవ్వటానికి. అదే ఇప్పుడు జీవన్ చదివాడు మీకు న్యూస్లో, ప్రకటనలో. దేవుని పిల్లలారా, చాలా గొప్ప సంగతి కదా. ఈ విషయాన్ని మరి 2 యోహాను పత్రిక ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. 2 యోహాను పత్రిక ప్రారంభం నుండి ఒకటే వచ్చినాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభము చెప్పి వ్రాయినది. యోహాను గారు రాస్తున్నారు. జబదయి కుమారులు యాకోబు, యోహాను ఏమని రాస్తున్నాడు? పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి. ఆ అమ్మగారు సంఘాన్ని నడిపిస్తున్నారు. ఒక అమ్మగారు ఆడవాళ్ళు నడిపించకూడదు సంఘానికని చాలా బ్యాడ్ ఒపీనియన్స్ ఉన్నాయి చాలామందిలో. బైబిల్లో ఏ ఉన్నాయో కొంచెం అవి మనసులో పెట్టుకుని మాట్లాడండి. నోటుకొచ్చినట్టు మీకు ఏదో ఆలోచన రాగానే ఆ పాడు ఆలోచన మాటల్లో పెట్టేస్తే మీరే ఎలా అయిపోతారంటే వెర్రు వాళ్ళ కింద చూస్తారు బైబిల్ తెలిసిన వాళ్ళు, మీరు ఒక వెర్రుబాగులోళ్ళు అని. పెద్దనైన నేను ఏర్పరచబడిన వారునైన అమ్మగారికి ఏర్పాటు చేసుకున్నారు. దేవుని ఏర్పాటు ఉంది, మనుషుల ఏర్పాటు ఉండాలి. మేము అనేక మందిని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఎంబీటెచ్ అయిపోయారు, వాళ్ళు ప్రొఫెసర్స్ గాను, టీచర్స్ గాను, లెక్చరర్స్ గాను, వాళ్ళ మేము ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు. వాళ్ళు ఇదిగో రేపు చేస్తున్నదంతా ఆడవాళ్లే. రేపు సేవకుల సదస్సు అని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 200 మంది సేవకులు వస్తున్నారు విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల నుండి. ప్రత్యేక దైవ సేవకుల ఆత్మీయ సదస్సు. వాళ్ళందరికీ భోజనాలు వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని, గొప్ప వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని చెప్పిస్తున్నారు సేవకులైన వారికి. ఎందుకంటే కష్టకాలం వచ్చింది క్రైస్తవులకి, కష్టకాలం భారతదేశంలో. వాళ్ళని చాలా చిత్రహింసలు పెడుతున్నారు మతశాంతస్వాదులు వాళ్ళని చాలా హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. మరి వాళ్ళని ఎదుర్కోవాలంటే సేవకులందరూ ఒక త్రాటి మీదకి రావాలి, క్రైస్తవులందరూ ఒక గూడులోకి రావాలి, నిలబడాలి. ఐక్యత, మనలో ఐక్యత లేకపోతే వాళ్ళు మనల్ని చాలా హింసిస్తారు. అందుకే వాళ్ళ గురించి సదస్సు ఏర్పాటు చేసాం. ప్రియులారా, ఈ సేవకుల సదస్సులో ఆడవాళ్ళే రేపు ప్రోగ్రాం నడిపిస్తున్నారు అంతా. మీ అందరికీ భోజనాలు వాళ్ళే ఏర్పాటు చేశారు. నిజంగా విశాఖపట్నంలో ప్రతి ఫాదర్ ఇంటికి వెళ్ళారండి పాప ఆడవాళ్ళు ఆటో వేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఆహ్వానించారు వాళ్ళు. అందుకే రేపు వస్తున్నారు వాళ్ళందరూ. రేపు టైంకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది సేవకుల సదస్సు. ప్రియులారా, అవకాశం ఉంటే మీరు కూడా రండి, మీరు వినండి. కనుక మేము ఊహించినంతగా మేము ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు, ఇంతగా చేసేస్తారని మేము అనుకోలేదు అంటున్నాడు యోహాను. ప్రియులారా, ఎంత గొప్ప సంగతి నిజంగా. రేపు సేవకుల సదస్సు కానివ్వండి, వచ్చే 2026 సెమినార్ కానివ్వండి, అలాగే పాటల కోసం మంచి పాటలు చేస్తున్నారు, గొప్ప పాటలు చేస్తున్నారు. కొంతమంది సింగర్లకి ₹1,00,000 ఇవ్వాలి పాట పాడడానికి. ఒక్కొక్క సింగర్కి అయితే 3-4 లక్షలు ఇవ్వాలి పాట పాడించడానికి. వాళ్ళు పాట పాడి వెళ్ళిపోతారు మన పాట. ఆ పాట వచ్చి ఒక 3 నిమిషాలు పాడడానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అడుగుతున్నారు. ఆ పాటల కోసం డబ్బులు కావాలని ప్రయాసపడుతున్నారు పిల్లలు పాపం. అది పాటలు తయారు చేస్తున్న పిల్లలు. కనుక దేవుని పిల్లలారా, దేవుని కొరకు మహాకార్యక్రమాలు చేద్దాం. మనం చేయకపోతే ఎవరు చేస్తారు తండ్రికి? లోకం ఎవరు తండ్రికి సేవ చేయటం లేదు.
అదే ఇది చేశారంటే నా పిల్లలే చేస్తున్నారు ఈరోజు. ప్రపంచవ్యాప్తంగా నా పిల్లలు చేస్తున్న సేవ అమోఘమైనది, ఉన్నతమైనది, శాశ్వతమైనది. కనుక పెద్దనైనా నేను ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు అంటే ఆవిడ కన్న పిల్లలని కాదండి, క్రీస్తులో ఉన్నవాళ్ళు, అంటే సంఘముగా ఆమె దగ్గర కూడుకుంటున్నవాళ్ళు, ఆమె పిల్లలకు వ్రాయినది నేను మాత్రమే గాక సత్యం ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము మనకు తోడగును. తండ్రి వలన మనకు ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుకొని బహుగా సంతోషించుచున్నాను. ఆ పిల్లలు బైబిల్ ప్రకారంగా ఇవ్వటం విషయంలో దేవునికి ఎంత గొప్ప సేవ చేస్తున్నారు అంటున్నాడు. నిజంగా మీరందరూ సంతోష్ గురించి ప్రార్థన చేయండి. కోలుకుంటున్నాడు, పర్వాలేదు, ఆరోగ్యంగా ఉన్నాడు, చూశారుగా. మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన దయను బట్టి కుమారుడు మరణశయ్య నుండి పైకి లేచాడు. అందుకు దేవునికి స్తోత్రం. రేపు సెమినార్ గురించి ఆలోచించండి, అలాగే పాటల గురించి ఆలోచించండి, మన సెమినార్కి వెళ్ళి పని చేయటం గురించి ఆలోచించండి. ఈ కార్యక్రమాలన్నీ మనం ఎత్తున వేసుకొని భూమి మీద మనం బ్రతుకులో చేయవలసిన దేవుని పనులు అన్నీ మనం పూర్తి చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.